ఎడారిలో సెలయేర్లు. సెప్టెంబర్ 24వ తారీఖు. ముసియా దగ్గరకు వచ్చి బితునియకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు. యేసు ఆత్మ ఇలా అడ్డు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. క్రీస్తు పని చేయడానికి వీళ్ళు బితునియకు వెళ్తున్నారు. అయితే క్రీస్తు ఆత్మే వాళ్ళను వెళ్ళనీయకుండా అడ్డుకున్నాడు. కొన్ని సమయాల్లో నాకు ఇది అనుభవం అయింది. ఉపయోగకరమైన పనులు చేస్తూ ఉంటే ఏదో ఒక ఆటంకం వచ్చేది. వెనక్కు తిరిగిపోయేలా బలవంతం చేసి ఎక్కడో ఎడారి భూముల్లోకి, ఒంటరితనంలోనికి వెళ్ళగొట్టేది. ఆత్మ సంబంధమైన సేవలో ఉత్సాహంగా చేస్తున్న పనిని విడిచి వెనక్కు వెళ్లాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరంగా ఉంటుంది. అయితే ఆత్మ సంబంధమైన పని చేయడం ఒక్కటే కాదు, వేచి ఉండడం కూడా సేవించడమే అని గుర్తు చేసుకున్నాను. దేవుని రాజ్యంలో ఒళ్ళు వంచి పని చేయడానికి సమయం ఉంది. పని మానుకొని కనిపెట్టవలసిన సమయం కూడా ఉంది. కొంతకాలం ఏకాంతంలోనికి వెళ్ళడం అనేది మానవ జీవితంలో అత్యంత ఉపయోగకరమైనదని అర్థం చేసుకోవాలి. నాకు ప్రియమైన ఎన్నో బితునియాలను నేను దర్శించకుండా వదలవలసి వచ్చిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకున్నాను. పరిశుద్ధాత్మ నడిపింపులో నిలిచి ఉందాం. ఏ విధంగానైనా ఉపయోగపడాలని తహతలాడుతూ ఉంటే నిరాశలు ఎదురవుతూ ఉండవచ్చు. ఈనాడు సేవ చేయడానికి ద్వారం తెరవబడి ఉండవచ్చు. అయితే ప్రవేశించడానికి ముందడుగు వేస్తే అది మూసుకుపోవచ్చు. చేతులు కట్టుకుని కూర్చోవలసిన సమయాల్లో మరొక ద్వారాన్ని కనుగొనేందుకు దేవుడు సహాయపడతాడు. దేవుని సేవకు అవరోధం కలిగినప్పుడెల్లా ఆయనను మరో విధంగా సేవించడానికి అవకాశాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు నిశ్చలంగా ఏ పని చేయకుండా ఉండడంలోనే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాం. దేవుని కొరకు కనిపెట్టడంలోనే ఆయన్ను సేవించడం ఇమిడి ఉంది. ఆత్మ నన్ను వెళ్ళవద్దని అడ్డగించినప్పుడు నేనేమీ అభ్యంతరాలు చెప్పను. దేవుని నడిపింపు అర్థం కానప్పుడు, ఏ పని లేకుండా కాలం గడిచినప్పుడు నాకు ఉద్బోధించే మెల్లని స్వరాన్ని వింటాను. దేవుడు నమ్మదగినవాడు. కేవలం వేచి ఉంటాను. నీ జీవితంలో కూడా యేసు ఆత్మ నిన్ను అడ్డుకొని కొన్నిసార్లు ఒంటరిగా ఏకాంతంలో నిలిచి ఉండేటట్లు నిన్ను నడిపిస్తుందా? బాధపడవద్దు. యేసు యొక్క ఆత్మ నిన్ను సరైన దారిలోనే నడిపిస్తుంది. నీకిష్టమైన కొన్ని పనులు చేయకుండా యేసు ఆత్మ నిన్ను అడ్డుకోవడం అది శ్రేష్టమైనదే. మరి యొక్క ద్వారాన్ని నీవు మాత్రమే చేయగలిగిన ఇంకొక ప్రత్యేకమైన ద్వారాన్ని ప్రభువు నీ కొరకు తెరుస్తున్నారని జ్ఞాపకం ఉంచుకొని ఇంకనూ విశ్వాసంలో ముందుకు కొనసాగే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.